చేయాల్సిన పాపాలన్నీ చేసి ఇప్పుడు జనానికి శుద్ధులు చెప్తే జనం ఎందుకు ఎన్నుకున్నట్టు ఒక ప్రభుత్వాన్ని? సమస్య అది కదా. అందుకని ప్రభుత్వం ప్రభుత్వం పని చేయాలా, లేకపోతే జనం మీద వదిలేసేయాలా? మీరు ఏమన్నా పడి చావండి, చేస్తే పొదుపు చేయండి, లేకపోతే చావండి, మమ్మల్ని అడగొద్దు అనడం కోసమేనా జనం ఓటేసింది? అందుకని ఇప్పటికీ కూడా ఇప్పటికే జరిగిన దాని వల్ల నష్టం ఉంటది. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలను పెట్టుకొని మనమంతా బాగున్నాం మనమంతా బాగున్నాం అని చెప్పేసి జనానికి కబుర్లు చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు పొదుపు చర్యల గురించి ఉపదేశాలు మొదలు పెట్టారు. ఆ రోజే నేను అన్నాను, పొదుపు చర్యల గురించి చెప్తున్నారు అంటే రేపు వేయబోయే భారాలకి ఇది ప్రారంభం అని. ఈ రోజు పెట్రోల్ ఛార్జీలు పెంచడం చూశాం మనం ఆల్రెడీ. ఇది ఇక్కడ ఆగదు, ఇంకా పెరుగుతాయి అనేది వాస్తవం. కాబట్టి ఈ జనం మీద భారాలు పెరగకుండా ఉండాలి అని అంటే ఇరాన్ కు, ఇజ్రాయెల్ కు, అమెరికాకు మధ్య జరుగుతున్నటువంటి వార్ సిచ్యువేషన్ ఈజ్ చేయాలి కదా, దాన్ని లేకుండా చేయాలి కదా. నువ్వు దానికోసం ఏం చేస్తున్నావు అనేది పాయింట్. నువ్వు ట్రంప్తో ఏం మాట్లాడుతున్నావు, ఇజ్రాయెల్ అధ్యక్షుడితో ఏం మాట్లాడుతున్నావు, నెతన్యాహుతో ఏం మాట్లాడుతున్నావు? యుద్ధానికి ఒక రోజు ముందు ఇజ్రాయెల్కి పోయి వచ్చావు, ఏం సందేశం ఇచ్చావు? ఇప్పుడు నువ్వేం కనీసం మాట్లాడడానికి సిద్ధంగా లేవు. మాట్లాడాలి కదా, ఇజ్రాయెల్తో మాట్లాడాలి, అమెరికాతో మాట్లాడాలి. ఎందుకు చేస్తున్నారు ఈ యుద్ధం? అందరికీ తెలిసిన విషయం. అక్కడ ఆయిల్ రిజర్వ్స్ మీద ఇప్పుడు అమెరికాకు పట్టు కావాలి, దానికి అడ్డం ఉన్నది ఓన్లీ ఇరాన్. కాబట్టి ఇరాన్ను కొట్టాలి అని అంటే అక్కడ అమెరికాకు ఏజెంట్ ఉండాలి. అక్కడ ఇజ్రాయెల్ అనే మొక్కను నాటింది బ్రిటిష్ వాళ్ళు, పెంచి పోషిస్తున్నది అమెరికా వాళ్ళు. మనందరికీ తెలిసిన విషయం, ప్రపంచానికి తెలిసిన విషయం. ఇప్పుడు ఇజ్రాయెల్ అక్కడ నిలబడాలి అని అంటే పాలస్తీనా అనేది ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. అందుకని ఎగదోస్తున్నారు ఇజ్రాయెల్ని ఎగదోస్తూ ఇప్పుడు ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కు ప్రమాదం ఉందనే పేరు మీద ఇరాన్ మీద దాడికి పూనుకుంటున్నారు. కానీ దీనికి ఒరిజినల్ కారణం అందరికీ తెలుసు కదా, ఆయిల్ మీద అమెరికా పెత్తనం కావాలి. అది అసలు విషయం, అందరికీ తెలుసు కదా. అందుకని ఇది ఉండకూడదు, స్వార్థం కాదు, ప్రపంచం అంతా బాగుండాలి, నీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని ఇబ్బందులు పెట్టొద్దు అనే స్టాండ్ ముందు భారతదేశం తీసుకోవాలి. రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు, గ్యాస్ కొనొద్దు అంటే ఆపేస్తున్నానని అంగీకరించావు. కొత్తగా ఇప్పుడు ఆర్డర్స్ ఇవ్వలేదుగా. ట్రంప్ కోసారి మాట ఇచ్చిన తర్వాత కొత్త ఆర్డర్స్ ఇవ్వలేదు రష్యాకు. నువ్వు ఆయిల్ ఎక్కడ కొనాలనో, గ్యాస్ ఎక్కడ కొనాలనో ట్రంప్ నిర్ణయిస్తాడా? అమెరికా ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఒక స్వతంత్ర భారతదేశం కదా ఇది. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం, చీము నెత్తురు ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ దేశంలో అరే అమెరికా నిర్ణయించడం ఏంటిది, నాకు నచ్చిన దగ్గర నేను కొనుక్కుంటానని అనలేవా? అట్లనే మొదటి నుంచి మనకు సహజ మిత్రులు ఇరాన్, అందరికి ప్రపంచం అంతా తెలుసు, బ్రిక్స్ లో మెంబరు. అక్కడ నువ్వు గ్యాస్ కొనొద్దు అని అంటే ఆపేశావు. పైగా దాడి చేస్తా ఉంటే బ్రిక్స్ లో మెంబర్ అయి ఉన్న దేశం కాబట్టైనా కనీసం నేను నీతో ఉన్నాను, నేను అమెరికా మీద వేస్తా బాంబులు, లేకపోతే ఇజ్రాయెల్ మీద వేస్తా అనాల్సిన అవసరం లేదు. అమెరికా చేస్తున్న తప్పు, ఇజ్రాయెల్ చేస్తున్న తప్పు అని అనాలి కదా. అనడం మొదలు పెడితే ఈ సమస్యకు పరిష్కారం కూడా మొదలవుతుంది. అప్పుడు సప్లై చైన్ కూడా దెబ్బతినదు, సప్లై చైన్ కూడా రీఓపెన్ అవుతుంది. ఒకసారి సప్లై చైన్ రీఓపెన్ అయితే ఇప్పుడు అమెరికా నుంచి చెప్పిన మిత్రులు చెప్పినట్టు, లేకపోతే ఇజ్రాయెల్ నుంచి చెప్పిన మిత్రులు చెప్పినట్టు కొత్తగా వరస్ట్ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కాదు. క్రమంగా సమస్య పరిష్కారం వైపు పోతుంది. నువ్వు సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలన్నీ చేస్తూ కొద్ది రోజులు పొదుపు చేయండి, ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది అని అంటే దాన్ని ప్రజలు అర్థం చేసుకోగలరు. కానీ రేపు పొదుపు చేస్తూ ఎడిగిపోవాలి. రేపు మొత్తం తిండి మానేయాల్సిన పరిస్థితే తప్ప పొదుపు చేయడం వల్ల పరిష్కారం అయ్యే ఇష్యూ కాదు ఇది. ఇప్పుడు మిత్రులు చెప్పారు అమెరికా నుంచి ఎంఎస్ఎంఈలు ఇక్కడ స్మాల్ మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం. మేక్ ఇన్ ఇండియా అనే పేరుతో మోడీ వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఏం జరిగింది? మోడీ కంటే ముందు వాజ్పేయి వచ్చినటువంటి ప్రభుత్వంలో భారతదేశంలో ఈ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ కు ఉన్నటువంటి రక్షణలన్నీ ఎత్తేశారు కదా. ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలతో పోటీ పడాలని చెప్పారు. అప్పుడు గ్లోబలైజేషన్ కారణం చెప్పారు. మీరు ప్రారంభంలో చెప్పిన సరళీకృత ఆర్థిక విధానాలు కారణం చెప్పారు. దాంతో ఈ దేశంలో ఉన్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కు భద్రత లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ దేశంలోనే ఉండాలి, ఈ దేశంలోనే తినాలి, ఈ దేశ సరుకుల్నే వాడాలి. మన పొదుపు చర్యలు చెప్పిన రోజు ఏమన్నారు? భారతదేశ సరుకుల్నే వాడండి అని చెప్పేసి అని అన్నారు. నిన్నటిదాకా 30 ఏళ్ళు విదేశీ సరుకులు వాడడానికి ఆ మోజుకు అలవాటు చేసి ఇప్పుడు భారతదేశ సరుకుల్నే వాడాలి అని అంటే ఎక్కడి నుంచి మారుతాయి ఇవన్నీ?
ఎట్లా సాధ్యం అవుతాయి ఇవన్నీ? రైట్ అందుకని ఇవన్నీ వీరయ్య గారు తెలియదా ప్రభుత్వానికి? ఎస్, మీరు అన్నది వాస్తవమే సార్, కరెక్ట్గా చెప్పారు. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల్ని భారతదేశంలో వాడాలి అని ఒక నిర్ణయం తీసుకొని దానికి అనుకూలంగా ప్రవర్తించినట్టయితే అన్ని ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నేను మాట్లాడలా, చాలా బాగుండేది. విదేశీ కార్లు తెచ్చుకోమన్నారు, విదేశీ దుబాయ్ వెళ్ళమన్నారు, పెళ్ళిళ్ళకి అక్కడికి వెళ్ళమన్నారు, అన్నీ అలవాటు చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్స్ మీరు అన్నట్టు 10 కోట్ల క్రెడిట్ కార్డ్స్, 20 కోట్ల క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి అంటుంటారు. ఐ డు నాట్ నో, మరి చూద్దాం. ఎస్ యాష్ బద్రూరి గారు సార్ ఏమిటి పరిస్థితి? ఏమో